వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం రేపు ఉదయం 10 గంటలకు మూవీ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి టీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూ. రేపు ఉదయం 10 గంటలకు మూవీ గురించి చూద్దాం. మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది. మూవీకి నేమ్ ఎలా పెట్టారంటే రేపు ఉదయం 10 గంటలకంట. ఇక్కడ 4-5 క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళందరూ ట్రావెలింగ్గా ఉంటుంది మూవీలో. వాళ్ళందరూ మార్నింగ్ 10 వరకల్లా కాకినాడ రీచ్ అవ్వడం, హైదరాబాద్ నుంచి కాకినాడ రీచ్ అవ్వడం, దాని గురించి ఉంటుంది. ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్స్ చూద్దాం. 3 క్యారెక్టర్స్. ఫస్ట్ ఒక అంబులెన్స్ క్యారెక్టర్ ఉంటుంది. అంబులెన్స్లో ఒక బాడీని తీసుకెళ్తుంటారు. అక్కడ కామెడీ బాగుంటుంది. అంబులెన్స్ డ్రైవరు ప్లస్ క్లీనర్ ఇద్దరు ఉంటారు. అయితే దారిలో లిఫ్ట్ కోసం తను ఇద్దరు ముగ్గురు ఎక్కించుకొని ట్రై చేయడం, క్లీనర్ వచ్చేసి వద్దనడం అలా ఉంటుంది. అక్కడ వచ్చేసి తనకు లిఫ్ట్గా ఒక లవర్స్ వస్తారు. ఇంతకా లవర్స్ ఏంటి, ఎవరు ఏంటి, ఎందుకు కాకినాడకి వెళ్తున్నారు, లవర్స్ లేచిపోయి ఉంటారు, ఎందుకు వెళ్తున్నారు ఏంటి. ఆ లవర్స్లో వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఎక్స్ఎమ్మెల్యే. వాళ్ళ నుంచి వీళ్ళెంబడి ఒకరు రావడం, అయితే అంబులెన్స్ డ్రైవర్స్కి 10 lakhs ఇస్తామని చెప్పి వాళ్ళు కాకినాడ డ్రాప్ చేయమని చేయడం. వీళ్ళ క్యారెక్టర్స్ ఒకరు ఉంటారు. నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్ అవుతాడు ఉంటాడు. అతను వచ్చేసి నెక్స్ట్ హీరోయిన్ ఉంటుంది హిబా పటేల్, వాళ్ళ క్యారెక్టర్ ఉంటుంది. వాళ్ళు వచ్చేసి కాకినాడ ట్రావెల్ కావడం. ఇక్కడ హిబా పటేల్ ఫాదర్కి సీరియస్ ఉందని చెప్పి వాళ్ళు కాకినాడ ఆ పర్పస్కి కాకినాడకి లిఫ్ట్ వచ్చేసి ఈ సాఫ్ట్వేర్ జాబ్ అతను అడుగుతుంది. వీళ్ళ క్యారెక్టర్ ఉంటుంది. వీళ్ళు కూడా కంపల్సరీ 10 వరకు రీచ్ కావడం. ఇక్కడ కూడా కొంచెం కామెడీ ఉంటుంది ట్రావెలింగ్లో. నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్స్ వచ్చేసి ఇద్దరు ఉంటారు. ఇద్దరు క్యారెక్టర్స్. వాళ్ళు వచ్చేసి ఒక డ్రగ్స్ గ్యాంగ్ నుంచి ఒక మనీ తీసుకొస్తుంటారు, 10 crores అట్లా. ఆ మనీతోటి వీళ్ళు కాకినాడ డ్రా చేయడం. వీళ్ళెంబడి రౌడీస్ పడుతుంటారు. అట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. డిఫరెంట్ క్యారెక్టర్స్ని కాకినాడ డిఫరెంట్ వెహికల్స్లో వెళ్ళడం, వీళ్ళెంబడి వీళ్ళని పోలీసులు ఫాలో అవ్వడం, రౌడీలు ఫాలో అవ్వడం. అట్లా మూవీ అయితే టోటల్ ఎంగేజింగ్ ఉంటుంది. క్లైమాక్స్ కూడా బాగానే ఉంటుంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం 3 out of 5 ఇవ్వచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూ.